ఈరోజు మనము ఈ వీడియోలో ఫిల్ హ్యాండిల్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 ఇది సీరియల్ నెంబర్ 1. ఫస్ట్ సెల్లో సీరియల్ నెంబర్ 1 టైప్ చేశాను. రైట్ కార్నర్కి వచ్చి క్రస్టర్ చేంజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్ వచ్చిన తర్వాత కింద డ్రాగ్ చేసామంటే బ్లాక్ కలర్ వచ్చింది. డ్రాగ్ చేశానంటే కాపీ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ సెల్ ఉన్న ఒకటి అన్ని సెల్స్కి కాపీ అయిపోయింది. ఇది మనకి ఈ విధంగా వద్దు, మనకి సీరియల్ నెంబర్ వైజ్ కావాలి. సీరియల్ నెంబర్ వైజ్ కావాలి అంటే క్లిక్ చేస్తే ఫిల్ సిరీస్ అని వస్తుంది. ఫిల్ సిరీస్ ఇప్పుడు సీరియల్ నెంబర్ వైజ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకో పద్ధతిలో కూడా మనం ఈ విధంగా ఫిల్ హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేశాను. సెల్ ఫస్ట్ సెల్లో 1 ఎంటర్ చేశాను, సెకండ్ సెల్లో 2 ఎంటర్ చేశాను. రెండు సెల్ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కార్నర్లో బ్లాక్ కలర్ క్రసర్ వచ్చిన తర్వాత ఫిల్ హ్యాండిల్ చేసామంటే సీరియల్ నెంబర్ వస్తుంది. ఇది ఒక పద్ధతిలో చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా డే కూడాను ఆ విధంగా చేయొచ్చు. ఫస్ట్ సెల్లో మండే ఎంట్రీ చేశాను, దాన్ని డ్రాగ్ చేసామంటే రైట్ సైడ్ కార్నర్కి వచ్చి క్రసర్ చేంజ్ అయిన తర్వాత డ్రాగ్ చేసామంటే వచ్చేసింది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సేమ్ ఇదే విధంగా మంత్ కూడా జనవరి యాడ్ చేశాను, క్రసర్ చేంజ్ అయిపోయింది, కొన్ని డ్రాగ్ చేశాను. సేమ్ ఇదే విధంగా డిసెంబర్ వరకు సీరియల్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సేమ్ ఇదే విధంగా హార్డ్ ఈవెన్ నెంబర్ హార్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. హార్ట్ నెంబర్ అంటే 1, 3, 5, 7 అదే విధంగా 1, 3. ఇప్పుడు ఫస్ట్ సెల్కి సెకండ్ సెల్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఆ డిఫరెన్స్ ప్రకారం మనకి హార్డ్ నెంబర్స్ వచ్చేస్తాయి. సేమ్ 1, 3, 5, 7, 9 వచ్చింది. సేమ్ అదే విధంగా ఈవెన్ నెంబర్ డిలీట్ చేస్తాను. డిలీట్ ఈవెన్ నెంబర్ సరి సంఖ్య 2, 4. ఫస్ట్ సెల్కి సెకండ్ సెల్కి డిఫరెన్స్ ఆటోమేటిక్గా అన్ని సెల్స్కి అదే విధంగా డిఫరెన్స్ తీసుకుంటుంది. వచ్చింది. సేమ్ అవర్స్, రోజుకి 8 అవర్స్ మన వర్కింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి వర్కింగ్ అవర్స్ 8 అవర్స్. దాన్ని డ్రాగ్ చేస్తే కాపీ చేస్తే కానీ 8 అవర్స్ కాపీ 8 అవర్స్ కాపీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా కమ్యూనిటివ్ అవర్స్ దీన్ని డిలీట్ చేస్తాను. కమ్యూనిటివ్ అవర్స్ 8 అవర్స్ ఎంటర్ 16. విధంగా 18, 16, 24 విధంగా రెండు సెల్స్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయాలి. సేమ్ విధంగా ఎంప్లాయీ కోడ్ E101. ఈ ఎంప్లాయీ కోడ్ E101 ఇప్పుడు మనము చేస్తే డ్రాగ్ చేసామంటే సేమ్ సీరియల్ నెంబర్ తీసుకుంటుంది. 102, 103 అట్లా. ఎందుకంటే టెస్ట్ ప్లస్ నంబరు రెండు ఉన్నాయి కాబట్టి కంబైన్డ్గా సేమ్ తీసుకుంటుంది. ఈ క్యాపిటల్ లెటర్ పెడతాము. ఇప్పుడు డ్రాగ్ చేస్తాను. సేమ్ వచ్చేసింది. ఇదే విధంగా మనం ఫిల్ హ్యాండిల్ ద్వారా వర్క్ ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.